కర్నూలులో టీడీపీ కూటమి అభ్యర్థి భరత్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని పెద్ద మార్కెట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి 6వ కార్యాలయం వరకు భారీగా వచ్చిన అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ భరత్ వెంట మాజీ మోటీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి తనకు అండగా నిలబడుతున్నారని, కర్నూలు ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని డిసైడ్ అయ్యారని వెల్లడించారు. జూన్ 4 తర్వాత తాను ఇచ్చిన 6 హామీలు నెరవేరుస్తారని, చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీ పథకాలు కూడా అమలు చేస్తామని టీజీ భరత్ పేర్కొన్నారు. జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ, ఇక్బాల్ సారు, సోమశెట్టి వెంకటేశ్వర గారు, తర్వాత కూటమి నుంచి జనసేన పార్టీ వాళ్ళు, ఎంఆర్పిఎస్, బీజేపీ, లోక్ సత్తా, వీళ్ళందరూ కూడా నాకు వచ్చి ప్రపోజ్ చేయడము, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడము, కూటమి వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడము చాలా ఆనందంగా ఉంది నాకు. ఈరోజు కర్నూలులో ఒక సునామీ, జన సునామీ వచ్చింది. హిస్టరీ క్రియేట్ చేసినాం కర్నూలులో. ఇంతవరకు ఇప్పుడే సోమశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినారు. ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, చూశారు, మీరు కూడా చూశారు ప్రెస్గా. ఎప్పుడైనా కర్నూలులో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ May 13 అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు, ఒక్క ఛాన్స్ భరత్కి ఇయ్యాలా, కష్టపడుతున్నాడు ప్రజల కోసం, 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన ప్రజల మధ్యలోనే ఉన్నారు, సేవ చేస్తున్నాము, ఒక ఛాన్స్ ఇస్తే నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 5 ఏళ్ళలో చేయబోతున్నా. మా 6 గ్యారంటీలు కాక భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా నెరవేరుస్తాము. ఇవన్నీ జరగాలంటే నా అట్లాంటి నాయకత్వం చాలా రిక్వైర్డ్. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు కదిలి వచ్చే దాన్ని బట్టే దానికి ఒక ఇండికేటర్ మీ అందరికీ తెలుసు. ఎవరైతే పాలిటిక్స్లో ఉండే వాళ్ళందరికీ క్లియర్ కట్గా తెలుసు. ఎప్పుడైతే ఇట్లా జన సునామీ వస్తుందో ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. May 13న జరిగే ఫార్మాలిటీ. తర్వాత June 3న రిజల్ట్స్ వస్తాయి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కూటమితో అందరితో తీసుకొని వాళ్ళ సహకారాలతో ఖచ్చితంగా ప్రజలు నా మీద